ఇక వైఎస్ జగన్ నిన్న హోమం చేశారు. దీనిపై కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం మీడియా కానీ, తెలుగుదేశం వర్గీయులు కానీ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నిన్న అనుకుంటాను వైఎస్ నిన్న. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నియోజకవర్గ పరిధిలో హోమం చేశారు. ఆ గుడికి సంబంధించిన యాక్టివిటీలో పాల్గొన్నారు. చాలా Yeah. నిష్టగా, నిబద్ధతతో ఆయన పాటించారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్నే కాదు, అది తిరుమలకు వచ్చినా, మసీదుకి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా ఆ ఆ సాంప్రదాయాల్ని సాంప్రదాయాన్ని కొద్దిగా తూచా నూటికి నూరు తప్పకుండా పాళ్ళు ఆచరిస్తారు. పాటిస్తారు. పరమ భక్తుడుగా ఒక రకమైన పూజారి లాగా మారిపోతాడు ఆయన ఆ సబ్జెక్ట్ అంతే వరకు. అంతే. అది చాలా మంచిది. ఆయనకున్న అలవాటు. ఇక్కడ 2 అంశాలు. ఏమని చర్చిస్తున్నారు? మేము ఆయన వ్యవహార శైలి పైన అసెంబ్లీలో మాట్లాడిన వెంటనే గుడికెళ్ళిపోయాడు. శుద్ధ తప్పు. కావాలంటే పాత ఆయన షెడ్యూల్ చూడండి. వారం ముందే నిర్ణయించిన ఆ షెడ్యూల్. ఒక గుడి అవును. హోమం అనేది ఈ రోజు ఒకటి చేస్తారా? అది అవును. అదే నెలకు కదా. ముందో, 2 నెలల ముందో ఫిక్స్ అయినటువంటి కార్యక్రమం. నెలకు ముందు మీరేం ఆరోపణలు చేయలేదు అసెంబ్లీలో. నిన్న ఆరోపణ చేసి ఈ రోజు రావడానికి ఇదేమైనా చిన్న ఈవెంట్ కాదు కదా! అవును. ముహూర్తాలుంటాయి. పెద్ద హోమం అన్ని అది. రకాల ఏర్పాట్లుంటాయి. కాబట్టి మీకు గుర్తుంటే అసెంబ్లీలో చర్చ జరగకముందే వచ్చే వారం జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ఉంటారు అని షెడ్యూల్ ప్రకటించినారు. ఆ షెడ్యూల్ ఇది అవునవును. కూడా ఉంది. అప్పుడు మీరు అప్పుడు యాహ్! అసెంబ్లీలో చర్చించలేదు కదా! ఎలా ఎలా అవును. అంటారు? అంటే ఆయన బాగా అసలు మీకు బుద్ధి పుట్టినప్పుడు ఆయన పూజలు చేయడు. రెండోది పూజ చేసినాడనుకోండి, మేము చెప్పినాం కాబట్టి చేసినాడు. అంటే హ్మ్. చేయకపోతే విమర్శ, చేస్తే మేము చెప్పినాడు కాబట్టి చేస్తే చేసినాడు. ఒక రకమైన ఇది విమర్శ. ఉన్నట్టు. రెండోది ఇక్కడ నేను గమనంలో పెట్టుకోవాల్సిన జగన్ గారి క్యారెక్టర్ మరి పరిస్థితి రహమాన్ గారు. నాకు కూడా ఈ ప్రాంతం అంటే కూడా తెలుసు. హ్మ్. పులివెందులలో, పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్నించి ఆర్థిక సాయం పొందని కుటుంబం గాని, ఆర్థికంగా వాళ్ళు సపోర్ట్‌తో ఆలయాలు గాని లేని ఆలయం ఒకటి లేదు. ఏ హ్మ్. ఆలయం అయినా, ఏ చర్చ్ అచ్చా! అయినా, ఏ మసీదైనా ఒక డెవలప్‌మెంట్ యాక్టివిటీ చేశారంటే వాటిలో హ్మ్. వైఎస్ కుటుంబం యొక్క పాత్ర ఉంటుంది. ఈ చిన్న హ్మ్. ఆలయం, పెద్ద ఆలయం. రెండోది దీంట్లో ఉద్దేశ్యం ఏంటంటే డబ్బులు లేక కాదు. ఆ కుటుంబానికి హ్మ్. ఉన్నటువంటి లింక్ అది. అవును. కాబట్టి ఈ ఒక చిన్న ఆలయం కడుతుంటాం. ఒక ₹1,00,000 ఖర్చవుతుంది. భారతి గారి ట్రస్టో, రాజశేఖర్ గారి ఏదో ట్రస్ట్ నుంచి వ్యక్తిగతంగా గాని వెళ్లి వాళ్ళ దగ్గర సహాయం తీసుకోవడం. ఏదో సందర్భంలో ఆయనకు ఇంకొక అలవాటు కూడా ఉంది. మనం ఒక హ్మ్. గుడికి ₹10 సహాయం అంటామా? లేపోతే ఉండిలో కానుకలు చేశారు గదా! చేసిన హ్మ్. తర్వాత ఏదో సందర్భంలో వెసులుబాటు ఆ గుడికొస్తాడాయన. ఆ హ్మ్. టైం ఏదేసిన ఒక సహాయం మనం చేస్తే, ఆ సహాయం చేసినప్పుడు ఆ గుడికెళ్ళి నేను చేసిన సాయము ఎలాంటిదని, బాగుందా లేదా చూసి ఇంకేదైనా చేయాలనుకుంటే చేసే తత్వం ఆయనది. వైఎస్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి గాని, భారతి గారికి గాని ఒక లక్షణం ఏంటంటే, వారికి ఎవరికైనా సహాయం చేస్తే ఖచ్చితంగా సహాయం చేస్తారు. చేసిన తర్వాత ఆ సహాయం పొందినటువంటి వ్యవస్థ దగ్గరికెళ్లి ఎలా ఉంది? ఇంకా ఏమైనా మనం చేయాలా అని చూస్తా. అంటే గుడైనా, హ్మ్. బడైనా ఆ కుటుంబానికి ఉన్న అలవాటది. ఉదాహరణకు ఆంజనేయ స్వామి గుడికి సంబంధించి నిన్నేదో జరిగింది గదా! ఎప్పుడో వాళ్ళు సాయం చేసుంటారు దాని అభివృద్ధికి. అది ఎలా వాళ్ళెప్పుడో వస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరిచ్చిన సహాయంతో, దాతలిచ్చిన సహాయంతో మంచి వ్యవస్థ నడుస్తుంది. ఒకసారి చూసిపోకూడదా అంటారు. చాలా గౌరవంగా సమయం వచ్చినప్పుడు వచ్చిపోతుంటాడు. హ్మ్. ఎప్పుడు కమిట్మెంట్ ఆ గుడి నిర్మాణం అప్పుడు కమిట్మెంట్. కాబట్టి ఆ కుటుంబానికి ఉన్న ప్రత్యేకత జగన్ గారు లేదా భారతి గారు ఇద్దరిలో ఎవరో ఒకరు వారు సహాయం చేయడం, చేసిన సహాయం ఎలా అమలవుతుందో చూసి మరింత సపోర్ట్ ఇవ్వడం అనేది వాళ్ళ కుటుంబానికి ఉన్న ప్రత్యేకత. నీకు అవును. పులివెందుల్లో ఏ గుడికెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం నుంచి సహాయం పొందని అభివృద్ధిలో సహాయం పాత్ర లేని, కాంట్రిబ్యూషన్ లేని గుడి గాని, కాంట్రిబ్యూషన్ లేని చర్చి గాని ఏవి ఉండవు. అందరూ కాంట్రిబ్యూట్ హ్మ్. చేస్తుంటారు. వాళ్ళు సేవా కార్యక్రమాలు చేయడంలో ఆ కుటుంబం చాలా గొప్పది. రైట్. చాలా మంది అంటుంటారు గదా! రెహమాన్ గారు. ఎందుకు ప్రతిసారి జగన్ గారు గెలిచిపోతుంటాడు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు ఓటమి లేదు. రీజన్ హ్మ్. ఒక్కటే. వాళ్ళు అన్ని కుటుంబాలతో అసోసియేట్ అయి ఉంటారు. వైద్య పరంగా, విద్య పరంగా, దానం పరంగా, సాయం పరంగా ఎన్ని హ్మ్. వ్యవస్థలు నడుపుతున్నారు. వెంకటప్ప ఇంగ్లీష్ మెమోరియల్ స్కూల్ అవును. భారతి గారు అవును. 2500 మంది పిల్లలకి ఉచితంగా ఇంగ్లీష్ బా! మీడియం, యూనిఫార్మ్, భోజనం ఇవన్నీ హ్మ్. స్కూల్‌లో పెడుతుంది. 2500 పిల్లలున్నారు ఆ స్కూల్‌లో. ఉచితంగా. ఓకే. గవర్నమెంట్ స్కూల్ దీంట్లో నడుస్తాంది. రెండోది అంధ బదిలీదులుంటారు. మానసిక వైకల్యం. వాళ్ళకొక ప్రత్యేక హ్మ్. స్కూల్ ఉంది. దాన్ని భారతి గారు చూస్తారు. రెండోది ఎల్‌వి ప్రసాద్ అండ్ రాజారెడ్డి గారి పేరుతో ఒక ఐ హ్మ్. హాస్పిటల్ ఉంది. హెడ్ క్వార్టర్‌లో అయ్యాస్. ఉండేంత హై హాస్పిటల్ కూడా ఉంది. దాని ₹10,00,00,000 ట్రస్ట్ నుంచి డబ్బులిచ్చి నడుపుతున్నారు. మీరు హ్మ్. పులివెందులకు పోయినామంటే హెడ్ క్వార్టర్‌లో విజయవాడ, విశాఖపట్నంలో ఉండే సమానమైన వైద్యం నడుస్తుంది ఉచితంగా. ఓకే. కంటి వైద్యం. మీకు వైద్యము, విద్య దేంట్లో అయినా సరే వాళ్ళ కుటుంబ పాత్ర లేని, వాళ్ళ కాంట్రిబ్యూషన్ లేని
విద్య గాని, వైద్యం గాని పులివెందులో కనపడదు. అందుకే ఉమ్, వాళ్ళ ప్రజలు కూడా వాళ్ళతో అలా ఉంటారు. కాబట్టి ఇది తెలుసుకోకుండా మన బుద్ధి పుట్టినట్టు మేము చెప్తే ఉమ్, పోయినాడు. ఏంటి మీ పని అదేనా? జగన్ గారిని పూజ చేయించు మీ పని మీ పని కాదు కదా! ఉమ్, కాబట్టి జగన్ గారి మీద ఏమి చేసినా విమర్శించడం అనేది ఒక ఫ్యాషన్. ఒక బలహీనత. అక్కడి నుంచి వచ్చిన అవును. మాటలు తప్పకుండా ఆయన ఏదైనా నిష్టగా, నిజాయితీగా, పద్ధతిగానే చేస్తాడు తప్ప దొంగతిరుడుగా సమాజం మెప్పు కోసరం, లేదా మీ మెప్పు కోసరం, లేదా ఎవరి కోసం భయపడి చేసే తత్వం జగన్ గారిది గాని, భారతి గారిది గాని ఉండదు.